హైదరాబాద్ లోని బోడుపల్ హరితానగర్ లో ఉంటున్న విజయశాంతి రెడ్డి తన కుటుంబంతో పాటు అంటే తన ఇద్దరు పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి ఇప్పుడు సంచలనాలతో వెలుగులోకి వస్తున్నాయి. అసలు విజయశాంతి రెడ్డి ఘటనలో ఏం జరిగింది, ఆమె ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, తన ఇద్దరు పిల్లలతో పాటు ట్రైన్ కింద పడి చనిపోవాల్సిన అవసరం తనకి ఏముంది అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తల్లి తన ఇద్దరు పిల్లలతో పాటు రైల్వే స్టేషన్కి వెళ్ళడము, అక్కడ ఆమెకు ఏది విధంగా అయితే ఆ ఘటన ఎదురైందో దానికి సంబంధించి మరి పిల్లలిద్దరికీ చెప్పి ఏ విధంగా ఒప్పించింది. అంత చిన్న పిల్లలు కూడా కాదు వాళ్ళు, ఎందుకంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అనేది ఆ పిల్లలిద్దరికీ కూడా స్పష్టంగా తెలుసు, స్పష్టంగా అర్థం చేసుకోగలరు, అంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఆ ఇద్దరు పిల్లలు కూడా తల్లి ఏం చెప్పినా కూడా చనిపోవడానికి కూడా వారు సిద్ధపడ్డారు. అంటే తల్లి అసలు వాళ్ళిద్దరికీ ఏం చెప్పి ఒప్పించి ఉంటుంది. అదేవిధంగా అసలు విజయశాంతి రెడ్డి ఈ విధమైన ఘటనకు పాల్పడడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగి ఉంటుంది అంటూ కూడా చాలా మంది అయితే క్వశ్చన్స్ అయితే రేకెత్తిస్తున్నారు. అసలు పిల్లలిద్దరితో కలిసి ఆమె ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, వారికి ఏం చెప్పి ఒప్పించింది, మరి చనిపోవడానికి ముందు రోజు కూడా భర్తతో ఆమె ఫోన్ కాల్లో మాట్లాడింది, మరి భర్తతో ఆమె ముందు రోజు ఏం మాట్లాడింది అనే దాని గురించి కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. తమ మధ్య అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి గొడవలు లేవు, అందరం చాలా బాగుండే వాళ్ళమంటూ కూడా విజయశాంతి రెడ్డి భర్త చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. ఆఫీస్లో కూడా ఎటువంటి సమస్యలు లేవంటున్నారు. మరి డిప్రెషన్లోకి వెళ్లాల్సినంత కష్టాలు ఏమున్నాయి, అంత సడన్గా చనిపోవాలన్న నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటూ కూడా చాలామంది ఆవేదనకు లోనవుతున్నారు. ఈ ఘటన జరిగి సుమారు 2-3 రోజులు కావస్తున్నప్పటికీ కూడా అసలు ఏం జరిగింది అన్న విషయం మాత్రం ఇంతవరకు కూడా బయటికి రావట్లేదు. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. అసలు ఈ మధ్యకాలంలో అంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఎన్నో ఆరోపణలు, ఎన్నో ఈ విధంగానే చనిపోయింది, ఈ రీజన్తోనే తను చనిపోవాల్సి వచ్చింది అంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో పలు రకాలైన కామెంట్స్ పెడుతున్న సందర్భాలు నెలకొన్నాయి. అలాగే ఒక వార్త కూడా చక్కర్లు కొడుతోంది. తన పెంపుడు కుక్క చనిపోయిన కారణంగానే తను ఆత్మహత్యకు పాల్పడింది అంటూ కూడా మరికొంతమంది చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది, నిజంగానే ఇంట్లో పెంచుకున్న కుక్క చనిపోవడం వల్లనే తను డిప్రెషన్లోకి వెళ్ళి మానసికంగా కుంగుబాటుకులోన ఈ విధమైన డెసిషన్ తీసుకుందా, మరి ఏం జరిగింది అనే కోణంలో బిగ్ టీవీ కూడా విజయశాంతి రెడ్డి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడింది. అదేవిధంగా వాళ్ళు కూడా మనకి క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, నిజమేనా ఈ వార్త అన్నదానికి కూడా వారు కూడా స్పందించారు. విజయశాంతి రెడ్డి మరిది గారు అని చెబుతున్నారు. సో తను కూడా బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు విజయశాంతి రెడ్డి కుటుంబ సభ్యులు ఈ ఘటనకు సంబంధించి, అలాగే చనిపోవడానికి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందా. చిరంజీవి గారు, నేను గౌతమి అండి, బిగ్ టీవీ. నేను వచ్చాను కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. విజయరెడ్డి గారు డాగ్ ని పెంచుకునే వాళ్ళ? లేదు మేడం, డాగ్ మా ఇంట్లో ఇద్దరింతలు డాగ్ లేదేం లేదు మేడం. అంత అవుతుంది అంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, డాగ్ ఉండేది, చాలా ప్రేమగా పెంచుకునే వాళ్ళు, చనిపోయింది, ఆ డిప్రెషన్ కి లోన్ అయ్యారు ఆవిడ అని చెప్పి ఒకటి. మేడం లేదు లేదు, అసలు డిప్రెషన్ అనేది లేదు మేడం. నేను ఉన్నాను కదా మేడం, చెప్పాను కదా మేడం మీకు. అవును, నేను మొన్న సండేనే నేను చేపలు తెచ్చిచ్చాను మేడం. అంటే డబ్బులు ఆమె ఆమె కొడుతుంది, ఆమె అట్లుంటదా మేడం. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఎక్కడ బయటకు ఉంటే 2000 రూపీస్ కొడతా సామాన్ తీసుకురా అంటారు కదా. అవునవును, అట్లా అది రామ్నగర్ గుండెల్నే తీసుకుంటారు. ఎందుకంటే 5 కేజీస్ మీద చేపకు ముళ్ళు ఉండవు. ఓకే. సో నేను కూడా అనే తెచ్చుకుంటాను. అంతకన్నా ముందు సండే అడిగితే నాకు జ్వరం వచ్చింది, నేను వెళ్ళలేకపోయినా. పిల్లలకు ఫ్రై చేసుకొని తీసుకోబోతుంటది సండేస్ అవుతుంది. ఆ రోజు జ్వరం వచ్చేలేక నెక్స్ట్ రోజు నేనే అడిగిన చేపలు కావాలా, నేను వెళ్తున్నా అంటే సరే అని 3000 కొట్టింది. ఆ 3000 3300 అయినాయి. అంటే 100-200 ఎక్కువైతే కదా వాళ్ళకు కట్ చేసే వాళ్ళ కదా. అది 3300 ఆమెకు తీసుకున్నా. సపరేట్ గా నేను బొచ్చలు తీసుకున్నాను. తీసుకుని ఆమెకు వచ్చేసి వచ్చిన. అదే లాస్ట్ కాన్వర్సేషన్ మా మధ్యలో అయిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే వస్తుందో అది ఫాల్స్ అంటారు. అయితే డాగ్ పెంచుకోవడం అది అసలు మా ఇంట్లో కానీ చెల్లవండి కుక్కలు లేవండి. ఎందుకంటే మాకే టైం లేదు, కుక్క అనేది చేస్తామండి మనం, టైం లేదు కదా ఎవరికి. అట్లా డిప్రెషన్ అనే సమస్య లేదండి. అయితే 100% నేను మమ్మీ ఉంది, సొంత కన్న తల్లి ఉన్నాక ఎవరైనా డిప్రెషన్ లోన్ అవుతారు మీరు చెప్పండి. అత్త దగ్గర ఉంటే లోన్ అవుతారు అమ్మాయికి, ఎవరైనా సరే. తల్లి నీ దగ్గర ఉన్నాక నీ అన్ననే నీకు ఏదంటే అది తెచ్చిపెట్టాగా ఇంకెవరు ఉన్నారు? అదే కదా ఇప్పుడు మెయిన్ అందరికి అదే. ఇప్పుడు ఈ కొత్తది తెర మీదకి వచ్చేసరికి మేబీ ఇదేమైనా కారణం అయి ఉండొచ్చా అని చెప్పి మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నారు కదా.
లేదు లేదండి. ఉమ్. సుజాత రెడ్డి మీకు ఐడియా ఉన్నారా? సుజాత రెడ్డి తెలుసు తెలుసు. మా అక్కనే, ఆమె అంటే బాగా క్లోజ్ నాకు. ఆమె ఆహా. చెప్పండి మేడం. చిరంజీవి గారు, నేను గౌతమినండి, బిగ్ టీవీ. నిన్న వచ్చాను కదా. యా, యా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. విజయరెడ్డి గారు డాగ్ ని పెంచుకునే వాళ్ళ? లేదు మేడం, డాగ్ మా ఇంట్లో ఇద్దరింట్లో డాగ్ లేదేం లేదు మేడం. అంత అవుతుంది. అంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, డాగ్ ఉండేది, చాలా ప్రేమగా పెంచుకునే వాళ్ళు, చనిపోయింది, ఆ డిప్రెషన్ కి లోన్ అయ్యారు ఆవిడ అని చెప్పి లేదు ఒకటి. లేదు మేడం, లేదు లేదు. ఉమ్, ఉమ్. అసలు డిప్రెషన్ అనేది లేదు మేడం. నేను ఉన్నాను కదా మేడం, చెప్పాను కదా మేడం మీకు. అవును. నేను మొన్న సండేనే నేను చేపలు తెచ్చిచ్చాను మేడం. ఉమ్. అంటే డబ్బులు ఆమె ఆమె కొడుతుంది, ఆమె అట్లుంటదా మేడం. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఆ, ఎక్కడ బయటకు ఉంటే 2000 రూపీస్ కొడతా సామాన్ తీసుకురా అంటారు కదా. అవునవును. అట్లా అది రామ్నగర్ గుండెల్నే తీసుకుంటారు, ఎందుకంటే 5 కేజీస్ మీదే చేపకు ముళ్ళు ఉండవు. ఓకే. సో నేను కూడా అనే తెచ్చుకుంటాను. ఆ. అంతకన్నా ముందు సండే అడిగితే అప్పుడు నాకు జ్వరం వచ్చింది, నేను వెళ్ళలేకపోయినా. పిల్లలకు ఫ్రై చేసుకొని తీసుకుపోతుంటది, సండే అవుతుంది. ఆ రోజు జ్వరం వచ్చేలేక నెక్స్ట్ రోజు నేనే అడిగిన చేపలు కావాలా, నేను వెళ్తున్నా అంటే సరే అని 3000 కొట్టింది. ఆ 3000 3300 అయినాయి. అంటే 100-200 ఎక్కువైతే కదా వాళ్ళకు కట్ చేసే వాళ్ళకి కదా. అది 3300 ఆమెకు తీసుకున్నా. సపరేట్ గా నేను బొచ్చలు తీసుకున్నాను, తీసుకుని ఆమెకు ఇచ్చేసి వచ్చిన. అదే లాస్ట్ కాన్వర్సేషన్ మా మధ్యలో అయిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే వస్తుందో అది ఫాల్స్ లేదు అంటారు, అయితే డాగ్ పెంచుకోవడం అది. లేదు, అసలు మా ఇంట్లో కానీ చెల్లవండి కుక్కలు లేవండి. ఎందుకంటే మాకే టైం లేదు కుక్క అనేది చేస్తామండి. మనం టైం లేదు కదా ఎవరికి. ఉమ్. అట్లా డిప్రెషన్ అనే సమస్య లేదండి, అయితే ఓకే. 100% అది. నేను మమ్మీ ఓకే. ఉంది, సొంత కన్న తల్లి ఉన్నాక ఎవరైనా డిప్రెషన్ లోన్ అవుతారు మీరు చెప్పండి. అదే కదా. అత్త దగ్గర ఉంటే లోన్ అవుతారు, అమ్మాయికి ఎవరైనా సరే. నీ తల్లి నీ దగ్గర ఉన్నాక నీ అన్ననే నీకు ఏదంటే అది తెచ్చిపెట్టాగా, ఇంకెవరు ఉన్నారు? అదే కదా. ఇంకేమైతుంది? ఇప్పుడు మెయిన్ అందరికి అదే. ఇప్పుడు ఈ కొత్తది తెర మీదకి వచ్చేసరికి మేబీ లేదు ఇదేమైనా కారణం అయి ఉండొచ్చా అని చెప్పి మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నారు కదా. లేదు లేదండి. ఉమ్. సుజాత రెడ్డి మీకు ఐడియా ఉన్నారా? సుజాత రెడ్డి తెలుసు తెలుసు. మా అక్కనే, ఆమె అంటే బాగా క్లోజ్ నాకు. ఆమె ఆహా. ఇసుక విజయశాంతిరెడ్డి ఘటనలో కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు, మా ఇంట్లో ఎటువంటి కుక్క లేదు, ఎందుకంటే మేము చాలా బిజీగా ఉంటాము, మా వదిన కానీ లేదంటే పిల్లలు కానీ కుటుంబ సభ్యులంతా చాలా బిజీగా ఉంటారు. అసలు ఆ డాగ్ని పెంచుకోవాల్సిన, దాన్ని కేర్ చేసేంత టైం కూడా మాకు లేదు, అదంతా ఫాల్స్ అంటూ కూడా కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. గౌతమి, మీరు ఇందాక కుటుంబ సభ్యులు అంటే విజయశాంతిరెడ్డి మరిది గారితో మీరు మాట్లాడడం జరిగింది. సో తను ఏమంటున్నారు, నిజంగానే వాళ్ళ ఇంట్లో కుక్క లేదా? సో దానికి సంబంధించిన ఎటువంటి క్లారిటీని ఇచ్చారు? రైట్ రేఖ, అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలోని ముఖ్యంగా ఇటు విజయరెడ్డి చనిపోయిన తర్వాత ఊహాగానాలు చాలా ఎక్కువ శాతం ఇక్కడ సోషల్ మీడియాలో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈమె ఎందుకు చనిపోయింది ఏంటి అని చెప్పి చాలా మంది ఆరా తీస్తూ ఉంటే ఒక ఇష్యూ ఏంటంటే నిన్నటి నుండి బాగా వైరల్ అవుతుంది, మీకు డాగ్ ని పెంచుకుంటున్నారు అని చెప్పి. సో అది చనిపోవడం వల్ల అంటే ఈమెకున్న లోన్లీనెస్ కి సంబంధించి ఇటు పిల్లలు కూడా దూరంగా ఉండడం, సో ఒక డాగ్ ని పెంచుకుంటున్నారు ఇంట్లోని. సో అది చనిపోవడం వల్లనే ఈమె చాలా డిప్రెషన్ కి లోన్ అయ్యి ఈ విధమైన డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి అయితే ఒక వార్త వైరల్ గా మారింది. అయితే మనం తన మరిదితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. అయితే ఎటువంటి డాగ్ లేదు, ఇటు వీళ్ళ అమ్మగారి ఇంట్లో కానీ లేకపోతే అత్తగారి ఇంట్లో కానీ ఎటువంటి డాగ్ కూడా లేదు అని అయితే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి వార్త ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అన్నది మాకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఎటువంటి డిప్రెషన్ కి లోనయ్యే లేడీ కాదు ఆమె, చాలా బ్రేవ్ అండ్ వెరీ స్ట్రాంగ్ లేడీ అని చెప్తున్నారు. అయితే ఇదే సంగతి తన భర్త కూడా చెప్పడం జరిగింది నేను మనతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు. ఆమె చాలా ధైర్యవంతురాలు, ఎందుకంటే పిల్లల్ని తను చూసుకోవడమే కాకుండా ఇటు తల్లిని కూడా చూసుకుంటూ, నేను విదేశాల్లో ఉన్నా కూడా ఫ్యామిలీ అంతటి ఆమె మాత్రమే మొత్తం కూడా టేకప్ చేసేది, ఎటువంటి ప్రెషర్స్ కూడా తీసుకునేది కాదు, చాలా బ్రేవ్ అని చెప్పి వాళ్ళ హస్బెండ్ మాటల్లోనే చెప్పారు. అండ్ ఇవాళ మరిది కూడా అదే చెప్పడం జరిగింది. సో ఏదైతే డాగ్ ఉందని చెప్పి వస్తుందో అదంతా కూడా అవాస్తవం, దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు, ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. అండ్ ఇప్పటికీ కారణం ఏంటన్నది, ఎందుకు తను చనిపోయింది అన్న కారణాలు మాకే తెలియక మేము ఇంకా కూడా ఆలోచిస్తున్నాము అన్న వివరాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈమె లోన్లీనెస్ ఉండడం, లేకపోతే పిల్లలు దూరంగా ఉండడం, ఈ డాగ్ అన్న కాన్సెప్ట్ తెరపైకి తీసుకొస్తే జనాలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే జనాలందరూ కూడా నమ్మే ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఏదైతే ఈ కాన్సెప్ట్ డాగ్ అన్నది తీసుకొచ్చారో అది మొత్తం కూడా ఫేక్ అని కూడా తెలుస్తోంది. అండ్ దానికన్నా ఆమె సూసైడ్ చేసుకునే ముందే
ఆమెకి ఇష్టమైనవి ఏం కావాలన్నా ఇద్దరికి ఫోన్ పే చేసి అవి తీసుకురావాలి అని చెప్పడం కావచ్చు, ఆయన వెంటనే తీసుకొచ్చి ఇవ్వడం. సో అదే లాస్ట్ కాన్వర్సేషన్ వీళ్ళిద్దరికి నడిచింది కూడా అని చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఆమెకి లాస్ట్ కాల్ ఇటు అన్న దగ్గర నుంచి వచ్చిందని మరికొంతమంది అంటుంటే, లేదు ఆఫీస్ కి సంబంధించి కాల్ వచ్చింది, అంటే ఒక మీటింగ్ కి నేను వెళ్ళాలి అని చెప్పి ఇంట్లో నుంచి తను బయలుదేరిపోయింది అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తూ ఉన్నారు. ఇటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అడిగినట్లయితే వాళ్ళ అన్న నుంచి కాల్ వచ్చింది అని చెప్పి మరికొంతమంది చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది? వాళ్ళ మదర్ కూడా నిన్న మనతో చెప్పడం జరిగింది, ఇద్దరికి కలిపి టీ పెట్టింది, ఆ టైంలో ఆమె ఫోన్ వచ్చింది, మాట్లాడుతూ నేను బయటకు వెళ్తున్నానని చెప్పారు. బట్ పిల్లల్ని తీసుకొస్తున్న విషయం కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తున్న విషయం కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకంటే దానికన్నా ముందు రోజే పిల్లలిద్దరిని కూడా హాస్టల్ కి పంపించినట్టు కూడా ఇక్కడ హాస్టల్ యాజమాన్యం కూడా చెప్పారు. ముఖ్యంగా మనం ఆ యొక్క లెక్చరర్ తో కూడా మనం పొద్దున్న మాట్లాడేటప్పుడు ఆయన కూడా చెప్తున్నారు, ముందు రోజే కదమ్మా మీరు వచ్చి జాయిన్ చేశారు, మళ్ళీ వెంటనే తీసుకెళ్తున్నారు ఏంటి అని అంటే, లేదు ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఒకరు చనిపోయారు అని చెప్పి తీసుకువెళ్తున్నాను అని అయితే చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కూడా రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఈమెమో ఇక్కడ చనిపోయారు అని చెప్పి తీసుకెళ్ళింది అని అన్నారు, బట్ పిల్లలకేమో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి మరొక వాదన వినిపిస్తోంది. సో ఇక్కడ లెక్చరర్ ఏంటంటే ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ చేశారు, సో ఎవరో చనిపోయారు అందుకే తీసుకెళ్లాల్సి వస్తుంది అర్జెంట్ గా అని చెప్పి ఆమె ఆ నైట్ టైం కార్ వేసుకొని ఇద్దరు హాస్టల్స్, అంటే పిల్లలు ఇద్దరివి కూడా ఇద్దరు ఒకే దగ్గర చదవట్లేదు, వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు. ఒక నారాయణ ఒకరు, ఇంకొకరు వేరే చోట ఉన్నారు. సో ఇద్దరిని కూడా పికప్ చేసుకొని కార్ అన్నది అక్కడ పెట్టేసి మనకి ఇప్పటికే ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా చూసాము. మరి వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ తన యొక్క పిల్లల బిహేవియర్ కానీ పిల్లల యొక్క మనస్తత్వం గురించి కూడా టీచర్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పిల్లలు, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా దాని నుంచి బయటకు వచ్చే పిల్లలు, అంటే ఈజీగా డిప్రెస్ అవ్వడం కానీ అలాంటివి ఏవి కూడా వాళ్ళకి రాదు. ఒకవేళ వాళ్ళ మదర్ అలాంటి మాటలు మాట్లాడినా దాని నుంచి వెంటనే మోటివేట్ చేసి బయటికి తీసుకొచ్చే అంత క్యాపబిలిటీ పిల్లలకి ఉంది అని చెప్పి కూడా ఇక్కడ టీచర్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఏం చెప్పి తీసుకెళ్లారు, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నా అన్న విషయాన్ని పిల్లలకి ఏమైనా చెప్పారా లేకపోతే చెప్పలేదా, స్పాట్ కి వెళ్ళిన తర్వాతనే పిల్లలకి కూడా ఏమైనా తెలిసిందా అనే దానిపై కూడా ఇప్పటికీ విచారణ జరుగుతుంది. మరి విచారణ జరుగుతున్న టైంలోనే ఇలాంటి ఫేక్ వార్తలు, ఇవాళ కుక్క చనిపోయిందని రేపొద్దున ఇంకేదో ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి అటు ఫ్యామిలీ మెంబర్స్ ని బాధ పెట్టడం కావచ్చు, లేకపోతే ఇటు డిపార్ట్మెంట్ కూడా పక్కదో పట్టించేటట్టు ఇలాంటివన్నీ కూడా తెరపైకి తీసుకొని రావద్దు అని చెప్పి పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు మా ప్రతినిధి గౌతమి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అటువంటి అంటే కుక్కను పెంచుకుంటున్నాము ఇంట్లో, కుక్క వల్లనే ఆ అమ్మాయి చనిపోయింది అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. కుక్క చనిపోవడం వల్లనే తను డిప్రెషన్లోకి వెళ్ళి ఈ విధంగా చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఎన్నో ట్రోల్స్ కానీ లేదంటే ఈ విధంగా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులు కూడా క్లారిటీని ఇచ్చారు. అసలు మేము ఎటువంటి కుక్కను కూడా ఇంట్లో పెంచుకోవట్లేదు, మేమంతా కూడా చాలా బిజీగా ఉంటారు కాబట్టి కుక్కను పెంచుకోవాల్సిన టైం కూడా మాకు లేదు. అదేవిధంగా ఆమె డిప్రెషన్లోకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే తను మంచి ఫినాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉంటుంది, మెంటల్గా చాలా స్టేబుల్గా ఉంటుంది, చాలా ధైర్యవంతురాలు అంటూ కూడా తన భర్త కితాబునిస్తున్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంటే భర్త దగ్గర లేకపోయినా తను విదేశాల్లో ఉన్నా కూడా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తను బ్యాలెన్స్ చేస్తూ ఓడుస్తుండేది. ఎటువంటి డిప్రెషన్స్ కానీ ఏవి కూడా లేవు. పిల్లలు కూడా చాలా బ్రేవ్గా ఉంటారు. సో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా పిల్లలిద్దరు కూడా చాలా ధైర్యంగా ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితిలో ఉంటారు. చాలా డేర్ పర్సన్స్ వాళ్ళిద్దరు కూడా అంటూ కూడా పిల్లలకు సంబంధించిన లెక్చరర్స్ కూడా చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సో మరి ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు రీజన్ ఇది అని కంపల్సరీగా త్వరగానే తెలిసే పరిస్థితులు నెలకొంటాయి. కానీ ఘటన జరిగిన తర్వాత నుంచి ఇంతవరకు కూడా అసలు ఏం జరిగింది అంటే ఫినాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, కుటుంబంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, బయట ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అంటూ కూడా చాలా మంది చెబుతున్నారు. అయినప్పటికీ కూడా మరి ఇద్దరు పిల్లలతో పాటు తను ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ కూడా అందరూ బాగా ఆలోచిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో ఎటువంటి కీలకమైన విషయాలు బయటికి తీస్తారు అనేది కూడా వేచి చూడాలి.